హాస్పిటల్ మీద రేప్ మర్డర్ చేశారు అని అందరూ వచ్చి అసలు ఈ ఇష్యూకి ఎవరు బయటికి వచ్చి స్ట్రైక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఒక క్రూల్ క్రైమ్. ఒక క్రైమ్ చేస్తే దానికి శిక్ష అవ్వాలి. ఆ ఇన్సిడెంట్ అయింది August 8th, ఈరోజు August 13th. ఆల్మోస్ట్ 6 days అవుతుంది. మాకు పరిస్థితి ఏంటి? వై షుడ్ బి కమ్ అవుట్ ఆఫ్ అవర్ హాస్పిటల్స్ అండ్ వై షుడ్ బి డూ స్ట్రైక్? మేము ఇక్కడ పేషెంట్స్ కి సేవ్ చేయడానికి వచ్చాము. మేము మా హాస్పిటల్ మా డ్యూటీస్ వదులుకొని మేము బయటకు వచ్చినంత హీనమైన పరిస్థితి ఉంది అని అంటే అసలు ఎక్కడికి వెళ్తుంది సమాజం అనేది ఊహించుకోవాలి. మనం ఇన్ని రోజులైంది, ఎందుకు ఇంకా జస్టిస్ రాలేదు? అందరూ మీ డిమాండ్స్ ఏంటి ఇది ఒక డిమాండా? ఇది డిమాండ్ కాదు కదా, దిస్ ఈస్ అ బేసిక్ రిక్వైర్మెంట్. మాకు యాజ్ ఎ మెడికల్ కాలేజ్, మాకు మెడికల్ కాలేజ్ ఉంది ఇక్కడ, మాకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనేది ఉంటుంది. మాకు ఒక కాలేజ్ కి ఏమేం కావాలి, ఎన్ని బెడ్స్ ఉండాలి, ఎంత సెక్యూరిటీ ఉండాలి, ఎన్ని అవుట్ పోస్ట్ ఉండాలని అన్ని చెప్తుంది. అన్ని చెప్పినప్పుడు క్రైమ్ చేస్తే ఏం చేయాలి కూడా ఉంటది కదా. వై షుడ్ వి కమ్ అవుట్ అండ్ వై షుడ్